దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మినీ వేలంలో సంచలనాలు నమోదవుతున్నాయి. 24.75 కోట్లకు మిచెల్ స్టార్క్ను కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత భారీ మొత్తాన్ని దక్కించుకున్న ఆటగాడిగా మిచెల్ స్టార్క్ నిలిచాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను 20.50 కోట్లకు సొంతం చేసుకుంది. కమిన్స్ కోసం ఆర్బీఐ, సన్ రైజర్స్ పోటీ బిడ్డింగ్ను పెంచాయి. చివరి వరకు సన్ రైజర్స్ అతన్ని దక్కించుకుంది. భారీ ధరకు దక్కించుకోవడంతో అతన్ని కెప్టెన్గా నియమించే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు జరిగిన వేలంలో చూస్తే చెన్నై 3 ఆటగాళ్లను కొనుగోలు చేసింది. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ డారిల్ మిచెల్ను 14 కోట్లకు కొనుగోలు చేసింది. గత వరల్డ్ కప్లో సంచలన ఇన్నింగ్స్తో చెలరేగిన రచిన్ రవీంద్రను 1.80 కోట్లకు సొంతం చేసుకోగా శార్దుల్ ఠాగూర్ను 4 కోట్లకు దక్కించుకుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మినీ వేలంలో సంచలనాలు నమోదవుతున్నాయి. 24.75 కోట్లకు మిచెల్ స్టార్క్ను కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత భారీ మొత్తం దక్కించుకున్న ఆటగాడిగా మిచెల్ స్టార్క్ నిలిచాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను 20.50 కోట్లకు సొంతం చేసుకుంది. కమిన్స్ కోసం ఆర్బీఐ, సన్ రైజర్స్ పోటీ పడగా బిడ్డింగ్ను పెంచాయి. చివరికి సన్ రైజర్స్ అతన్ని దక్కించుకుంది. భారీ ధరకు దక్కించుకోవడంతో అతన్ని కెప్టెన్గా నియమించే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు జరిగిన వేలంలో చూస్తే చెన్నై 3 ఆటగాళ్లను కొనుగోలు చేసింది. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ డారిల్ మిచెల్ను 14 కోట్లకు కొనుగోలు చేసింది. గత వరల్డ్ కప్లో సంచలనం ఇన్నింగ్స్తో చెలరేగిన రచిన్ రవీంద్రను 1.80 కోట్లకు సొంతం చేసుకోగా శార్దుల్ ఠాగూర్ను 4 కోట్లకు దక్కించుకుంది. హైదరాబాద్ జట్టు మొత్తం 3 ఆటగాళ్లను ఈ మినీ వేలంలో దక్కించుకుంది. పాట్ కమిన్స్కు 20.50 కోట్లు వెచ్చించగా ఆసీస్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ను 6.80 కోట్లకు కొనుగోలు చేసింది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయంలో ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో కూడా తన మార్కు చూపి ఈ 2 మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను దక్కించుకున్నాడు. ఒకే ఏడాది ఆస్ట్రేలియా 2 ఐసీసీ ట్రోఫీలను గెలవడంలో కీలక పాత్ర పోషించాడు హెడ్. ఇటు శ్రీలంక ఆల్రౌండర్ హసరంగరు 1.50 కోట్లకు సొంతం చేసుకుంది. క్రిస్ వోక్స్ను 4.2 కోట్లకు, హర్షల్ పటేల్ను పంజాబ్ 11.7 కోట్లకు కొనుగోలు చేసింది. విండీస్ విధ్వంసక వీరుడు రోమన్ పావెల్ను రాజస్థాన్ దక్కించుకుంది. కోటి కనీస ధరతో మొదలైన పావెల్ కోసం కోల్కతా, రాజస్థాన్ జట్లు పోటీపడ్డాయి. చివరికి పావెల్ను రాజస్థాన్ రాయల్స్ జట్టు 7.4 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుంది. గత సీజన్లో 13.25 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకున్న హ్యారీ బ్రూక్ను ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 4 కోట్లకు దక్కించుకుంది. ఇటు యువ బౌలర్ శివం మావిని లక్నో జట్టు 6.4 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక టీమిండియా వెటరన్ బౌలర్ ఉమేష్ యాదవ్ను గుజరాత్ టైటాన్స్ 5.8 కోట్లకు దక్కించుకుంది. అల్జారీ జోసెఫ్ను 11.5 కోట్లకు ఆర్సీబీ జట్టు వేలంలో సొంతం చేసుకుంది. ఇటు తెలుగు ఆటగాడు కేఎస్ భరత్, చేతన్ సఖారియాను 50 లక్షలకు కోల్కతా దక్కించుకుంది. కాగా ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, దక్షిణాఫ్రికా ఆటగాడు రైలీ రసో, భారత ప్లేయర్ మనీష్ పాండే, కరుణ్ నాయర్ అన్స్టోల్డ్గా మిగిలిపోయారు.
ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత ప్రైస్ కి మిచెల్ స్టార్క్ 24 కోట్ల 75 లక్షలు కోల్కతా నైట్ రైడర్స్ కమిన్స్ హైయెస్ట్ 20.50 అనుకుంటే ఆ తర్వాత స్టాక్ ని, ఎందుకంటే ఇక్కడ మనకు అంత రేట్ ఎందుకు పలుకుందని నార్మల్ పబ్లిక్ అనుకుంటారు. ఎందుకు ఇంత కాస్ట్ ఎక్కువ అంత పెట్టాల్సిన అవసరం ఏంటని. టీమ్ కాంబినేషన్స్ ఆ పర్టికులర్ స్లాట్ లో వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ ని తీసుకోవడంలో టీమ్స్ ఆ కాంబినేషన్స్ అండ్ పెర్మిటేషన్స్ చూస్తాయి కాబట్టి అంత ప్రైస్ పెట్టాల్సి వచ్చింది. అండ్ ఇంకా లాస్ట్ సీజన్ లో చూస్తే 18.5 హైయెస్ట్ ఉండే. ఈ సీజన్ లోనే ఫస్ట్ హైయెస్ట్ అండ్ సెకండ్ హైయెస్ట్ ఆల్ టైమ్ ఐపీఎల్ హిస్టరీలోనే. వేరే ముంబై కొంచెం ఆచితూచి పర్ఫెక్ట్ గా వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ ని సెలెక్ట్ చేస్తుంది. జెరాల్ కోర్సేని ఒక 5 crores కి తీసుకోవడం, ఆ తర్వాత శ్రీలంకన్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, ఆ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఏదైతే 24 crores వెళ్ళాడో ముంబై ఇండియన్స్ కూడా పోటీ పడింది కొనడానికి. కానీ వాళ్ళ దగ్గర వాళ్ళ పర్సన్ అంత మనీ లేకపోవడంతో వాళ్ళు మధుశంకర్ ని 4.6 కి తీసుకోవడం. అండ్ దెన్ ఇంకా మన లోకల్ ఫ్రాంచైజీ హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ కూడా సెకండ్ హైయెస్ట్ బిడ్ చేసింది మిచెల్ స్టార్క్ ప్యాట్ కమిన్స్ విషయంలో. అండ్ దెన్ వాళ్ళు ట్రావిస్ హెడ్ ని కూడా తీసుకోవడం చూసాం. ట్రావిస్ హెడ్ వరల్డ్ కప్ రీసెంట్ జరిగిన వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఉండే. అండ్ దెన్ హస్రంగా ఇదొక్కటి వాళ్ళకి లక్కీ అని చెప్పాలి. 1.5 crores కి హస్రంగాని తీసుకోవాలి. ఇంకా చెన్నై విషయానికి వస్తే రచిన్ రవీంద్ర వరల్డ్ కప్ లో సూపర్ పర్ఫార్మెన్స్ చూపించిండు యంగ్స్టర్ 1.8 crores కి. అండ్ దెన్ డారెల్ మిచెల్ 14 crores. కొద్దిగా ప్రైస్ ఎక్కువైనా కూడా వాళ్ళ ప్లేయర్ పర్టికులర్ కావాలని చెప్పి తీసుకున్నట్టు అనిపించింది. ఓవరాల్ గా చూస్తే 300+ ప్లేయర్స్ ఈ ఆప్షన్ లో ఉన్నారు. ఇప్పటికీ 1 o'clock స్టార్ట్ అయింది. 4 hours 3 hours లో కేవలం 20 మంది ప్లేయర్స్ మాత్రమే టీమ్స్ కొనుగోలు చేసినాయి. సో నెక్స్ట్ రౌండ్ ఇంకా మరికొద్ది క్షణాల్లో స్టార్ట్ అవబోతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మినీ వేలంలో సంచలనాలు నమోదవుతున్నాయి. 24.75 కోట్లకు మిచెల్ స్టార్క్ ను కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత భారీ మొత్తం దక్కించుకున్న ఆటగాడిగా మిచెల్ స్టార్క్ నిలిచాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను 20.50 కోట్లకు పైగా సొంతం చేసుకుంది. కమిన్స్ కోసం ఆర్సీబీ, సన్ రైజర్స్ పోటీ పడి బెట్టింగ్ ను పెంచాయి. చివరకు సన్ రైజర్స్ అతన్ని దక్కించుకుంది. భారీ ధరకు దక్కించుకోవడంతో అతన్ని కెప్టెన్ గా నియమించే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు జరిగిన వేలంలో చూస్తే చెన్నై 3 ఆటగాళ్లను కొనుగోలు చేసింది. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ డారెల్ మిచెల్ ను 14 కోట్లకు కొనుగోలు చేసింది. గత వరల్డ్ కప్ లో సంచలన ఇన్నింగ్స్ తో చెలరేగిన రచిన్ రవీంద్రను 1.80 కోట్లకు సొంతం చేసుకోగా శార్దుల్ ఠాకూర్ ను 4 కోట్లకు దక్కించుకుంది. హైదరాబాద్ జట్టు మొత్తం 3 ఆటగాళ్లను ఈ మినీ వేలంలో దక్కించుకుంది. పాట్ కమిన్స్ కు 20.50 కోట్లు వెచ్చించగా ఆసీస్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ ను 6.80 కోట్లకు కొనుగోలు చేసింది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయంలో ట్రావిడ్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో కూడా తన మార్కు చూపి ఈ 2 మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను దక్కించుకున్నాడు. ఒకే ఏడాది ఆస్ట్రేలియా 2 ఐసీసీ ట్రోఫీలను గెలవడంలో కీలక పాత్ర పోషించాడు హెడ్. ఇటు శ్రీలంక ఆల్రౌండర్ హసరంగను 1.50 కోట్లకు సొంతం చేసుకుంది. క్రిస్ వోక్స్ ను 4.2 కోట్లకు, హర్షల్ పటేల్ ను పంజాబ్ 11.7 కోట్లకు కొనుగోలు చేసింది. విండీస్ విధ్వంసక వీరుడు రోమన్ పావెల్ ను రాజస్థాన్ దక్కించుకుంది. ₹1 కోటి కనీస ధరతో మొదలైన పావెల్ కోసం కోల్కతా, రాజస్థాన్ జట్లు పోటీపడ్డాయి. చివరకు పావెల్ ను రాజస్థాన్ రాయల్స్ జట్టు 7.4 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుంది. గత సీజన్లో 13.25 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకున్న హ్యారీ బ్రూక్ ను ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 4 కోట్లకు దక్కించుకుంది. ఇటు యువ బౌలర్ శివం మావిని లక్నో 6.4 కోట్లకు సొంతం చేసుకుంది. టీమిండియా వెటరన్ బౌలర్ ఉమేష్ యాదవ్ ను గుజరాత్ టైటాన్స్ 5.8 కోట్లకు దక్కించుకుంది. అల్జారే జోసెఫ్ ను 11.5 కోట్లకు ఆర్సీబీ జట్టు వేలంలో సొంతం చేసుకుంది. ఇటు తెలుగు ఆటగాడు కేఎస్ భరత్, చేతన్ సకారియాను 50 లక్షలకు కోల్కతా దక్కించుకుంది. కాగా
ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, దక్షిణాఫ్రికా ఆటగాడు రైలీ రసోవ్, భారత ప్లేయర్లు మనీష్ పాండే, కరుణ్ నాయర్ అన్సోల్డ్గా మిగిలిపోయారు.